అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ నెల 13వ తేదీన బుధవారం పుత్ర గణపతి వ్రతం వస్తున్నది. పుత్ర గణపతి వ్రతం అంటే ఏమిటి, ఎలా ఆచరించాలి, ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాము. భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారం మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవ రుణం, పితృరుణం. ఈ 3 రుణాలు, అందులో చివరిదైన పితృరుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రయాత ఇతి పుత్రః, పుత్రుడనే వాడు పున్నమి నరకాల నుంచి రక్షిస్తాడని చెబుతున్నాయి. అందుకే పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు. పుత్రుడు జన్మిస్తే తమ తర్వాత వంశపారపర్యంగా రాజ్యపాలను స్వీకరించేందుకు ఆనాటి రాజులు, ప్రభువులు ఆ విధంగా భావించేవారు. దుష్కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే. అది పూర్వజన్మలోనైనా కావచ్చు, లేక ఈ జన్మలోనైనా కావచ్చు. ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ విపాకం మొదలైన గ్రంథాలు స్పష్టం చేశాయి. సంతాన రత్నకరమనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలలో సంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8 దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి. తనకు తెలిసి తెలియక చేసిన పుత్ర సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావాల్సి వస్తుందని చెబుతుంది. వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాల దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాప గ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు. అటువంటి అనుసరించే ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టడంలో గణపతి ప్రథముడు. పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం. కలే చండీ వినాయకః. కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలను శాస్త్రంలో చెప్పబడింది. సకల సంపదలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణేశుడు. పుత్రాద్రి లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది. దేవత గణాలకు అతిథిగా, విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేశుడికి ఆకారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుడిని యోగులు ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తుంది. వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, దూర్వ గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవి అయినప్పటికీ పుత్ర ఫలప్రదంగా చెప్పబడినది మాత్రం పుత్ర గణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధించబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్లయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది. పుత్ర గణపతి వ్రతం చేయాలనుకున్న రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన గరిక, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటి పండ్లు తదితర వ్రత విధానం ఏంటో తెలుసుకుందాం. భార్యాభర్తలిద్దరూ ఇంటిలో ఈశాన్యం భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరిచాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన అనంతరం వంద్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రారబ్ధం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరునికి ఓం గణపతియే నమః అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలు సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితర నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన గజాస్యుడు, విఘ్నరాజు, లంబోదరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు,
కుబ్ధుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్తినాశి, భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, ఫలచంద్రుడు, గణేశుడు, గణపుడు అని ఈ నామాలను చదువుతూ 21 గరికలను గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతుల శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళ భోజనాన్ని చెయ్యాలి. గరిక విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది. పాపమైనది, పవిత్రమైనది, వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన గరక నానా పాపాలను తొలగించుగాక. భూమి మీద మొలిచిన గరిక ఎక్కడైతే భూమిని తాకుతుందో తాకిన ప్రతి చోటు కొత్తగా ఒక గరిక పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది. ఎలాగైతే గరిక వృద్ధి చెందుతుందో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందునే సంతానపరమైన పూజాది కార్యాలలో గరికకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు. పుత్ర గణపతి వ్రత కథను తెలుసుకుందాము. ఇందులో కృతవీరుని కథ ముఖ్యమైనది. పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు. కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్ర యోగం లేదని నిశ్చయించుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. సంచరిస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్లి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశాడు. దాంతో భీతిల్లిన కృతవీరుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీరునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవుతావని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతో మంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. కనుక ఈ పుత్ర గణపతి వ్రతం సంతానహీనులకు కల్ప వృక్షంగా నిలుస్తుంది. ఓం గం గణేశాయ నమః.